హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. పొద్దున్నే వీడియోనైతే స్టార్ట్ చేశానండి. టైం అయితే 6 అవుతోంది. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా పనులున్నాయి. ఏమేం పనులున్నాయి, ఎందుకు అన్ని వర్క్స్ ఉన్నాయి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు కొంచెం లేటుగా లేచానండి. రోజు 5 to 5:15 ఆ టైంలో లేస్తుంటాను, కానీ ఈరోజు బాగా లేట్ అయిపోయింది. అయినా పర్లేదు, ఎందుకంటే ఈరోజు పిల్లల లంచ్ బాక్సెస్ అవి లేట్గా పంపిద్దాం అనుకుంటున్నాను. 10 కలా ముందైతే పిల్లలు వెళ్ళిపోతారు. సరే, వాళ్ళకైతే టైం ఉంది కదా అని చెప్పి ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఈలోపు శంకు పువ్వు వాటర్ తాగుతున్నానండి. శంకు పువ్వు అండ్ పుదీనా కలిపిన వాటర్ అయితే ఈరోజు తాగుదాం అనుకుంటున్నాను. చెట్టుకి పువ్వు అయితే వచ్చింది. సరే, ఈ శంకు పువ్వు టీ అయితే బాగుంటుంది. ఈ మధ్య కాస్తున్నాయి, కానీ నేను తీయట్లేదన్నమాట, చెట్టుకే ఉన్నిచ్చేస్తున్నాను. ఈరోజు చూస్తే ఉంది. సరే, ఎలాగో తాగాలి కదా అని చెప్పి మార్నింగే కట్ చేశాను. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే వెజల్స్ అయితే వాష్ చేసేసి డిష్ వాషర్ మీద అయితే పెట్టేశానండి. ఆరిపోతాయి కదా. యాక్చువల్లీ ఈరోజు ఊరు వెళ్ళాలి, బట్ ధనుష్కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఊరు వెళ్ళలేకపోయామన్నమాట. అంటూ ఉంది మాకు అని చెప్పాను కదా, ఈరోజుతో కంప్లీట్ వస్తుంది అనమాట. సో ఇల్లంతా కూడా ముందు రోజు చాలా వరకే ఏదన్నా బూజులున్నా తీసేయడం కానీ, డోర్ మ్యాట్స్ కానీ, బెడ్షీట్స్ కొన్ని ఉంటే అవన్నీ కూడా వాష్ చేయడము, ఏవైతే టచ్ చేసామో అవన్నీ తడపాలి కదా, అందుకని అవన్నీ వాష్ చేశానండి. కటన్లన్నీ తీసేసి 1 by 1 మిషన్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇవేమో 8 feet ఉందన్నమాట. అందుకని అన్నీ ఒక్కసారిగా వెయ్యలేము, రెండొకసారి అలా వెయ్యాలి. దాని తర్వాత వచ్చేసి టేబుల్ మీద టేబుల్ రన్నర్, టీపై రన్నర్ ఉంది కదా, అవి కూడా తీసేసాను. 1 by 1 అన్నీ వేస్తూ ఉన్నాను అనమాట. సో ఈరోజు పనంతా కూడా బట్టలు వాషింగ్ మిషన్ వెయ్యడము, ఆరేయడము, ఫోల్డ్ చేయడం, అదే పనిగా పెట్టుకున్నాను. ఎంత వర్క్ ఉందో అసలు. దాదాపు మార్నింగ్ స్టార్ట్ చేస్తే నాకు 1 o'clock వరకు ఈ బట్టలు వేయడమే. అది కాకుండా ఎండ కూడా బాగా రావడము, నాకు వాతావరణం కూడా సహకరించిందని చెప్పాలి. అదే బయట మూడిగా ఎండ రాలేదనుకోండి, మనం బట్టలు వాష్ చేసినా కూడా అవి ఆరవు కదా. ఒక ట్రిప్ అయ్యేలోపు ఒక ట్రిప్ బట్టలు ఆరిపోతూ ఉన్నాయన్నమాట. వెంటనే వాటిని ఫోల్డ్ చేయడము, రెగ్యులర్గా బట్టలు వేస్తూ ఉంటాను. ఒకవేళ డైలీ వేర్ బట్టలు ఎక్కువ ఉన్నా కూడా నేను 2 times వేస్తానండి. అందువల్ల నాకు ఎక్కువగా బట్టలు ఉండవన్నమాట. బట్టలు కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాను. ఇడిచిన బట్టలు ఒకరోజు ఎక్కువ ఉన్నాయిలే సైడ్ పెట్టేసామనుకోండి, అవి అలా మిగిలిపోతూ ఉంటాయి. అలాగా కర్టన్స్ వేసేసాను. తర్వాత అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ కూడా నెక్స్ట్ ఇక 1 by 1 వేస్తూ ఉన్నానన్నమాట, ఇంట్లో పనులు చేసుకుంటూ. సో ఆ రోజు అసలు ఎంత హెక్టిక్ అయిందంటే అంత పని అయింది. ఆ రోజు కాదు, నిన్నేలేండి, థర్స్డే రోజు. వెంటనే మార్నింగే ఎడిటింగ్ చేసేసి మీకు మధ్యాహ్నం కల్లా వీడియోని అప్లోడ్ చేసేస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక 10 to 15 minutes రెగ్యులర్గా వీడియో వదిలే కంటే కూడా. అదనమాట. ఇక పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి అని చెప్పాను కదా, అందుకని వెజిటేబుల్ బిర్యానీ చేసేసి కొంచెం స్వీట్ అయితే చేస్తున్నానండి. ఈరోజు స్వీట్ చేసుకోవాలి కదా. ఇలా వంట క్విక్గా చేసేసి 9:30కే నేను పంపించేస్తాను. ఎందుకంటే మా వారికి పనుండి బయటకు వెళ్తున్నారు. సరే, ఎలాగో వెళ్తున్నారు కదా అని చెప్పి ఈయన చేత బాక్స్ అయితే ఇచ్చి పంపిస్తాను. నేను పుదీనా బాక్స్లో ఒలిచిపెట్టుకోవడం వల్ల ఒక 10 days ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అలా 2 కట్టలు తీసుకొచ్చి ఒలిచిపెట్టుకుంటాను 2 బాక్సులలో. ఒక బాక్స్లో అది మీకు చూయించాను కదా, అలాగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇందులోకి కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్, ఆరెంజ్, వైట్, భలే కలర్ఫుల్గా ఉంది. అలాగే పుదీనా కూడా వేసుకున్నాను. మనము నాన్ వెజ్ చేసిన
వెజ్ చేసిన పుదీనా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, బిర్యానీ టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. అలా బిర్యానీ పాట్లో అయితే బిర్యానీ చేస్తున్నానండి. నార్మల్ రైసే నానబెట్టేశాను, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. బిర్యానీ రైస్ కంటే ఇలాగే బాగుంటుందేమో వెజిటేబుల్ పలావ్ లాగా అని చెప్పి ఈ రైస్ తీసుకున్నాను. అలాగే 1 కప్ కర్డ్ వేసుకున్నాను. నేను రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పొళ్ళు ఇవన్నీ పట్టి పెట్టుకోవడం వల్ల నాకు వంట చాలా క్విక్గా అయిపోతుందండి, రెడీగా ఉంటాయి అన్ని పొళ్ళు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. అన్నట్టు లాస్ట్ వీడియోలో అడుగున్నారు కదా వెల్లుల్లి కారం, అది షేర్ చేసుకుంటాను. కొంచెం నిన్న పనులతో బిజీగా ఉండి షేర్ చేసుకోలేకపోయాను. మండే రోజు అదొక రెసిపీ అండ్ మురుకులు కూడా అడుగున్నారు, అది కూడా చేసి మీతో షేర్ చేసుకుంటాను. అలాగా నార్మల్ రైస్ కదండి, బిర్యానీ రైస్ కంటే కూడా నార్మల్ రైస్కి కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి. నేను డీటెయిల్డ్గా వీడియో అయితే తీశాను కానీ మీతో వాయిస్ ఓవర్లో చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలాసార్లే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకొని ఉన్నాను అని చెప్పి ఇప్పుడు చెప్పట్లేదు అనమాట. మీరు వీడియో చూసినా కూడా అర్థమైపోయే ఉండుంటుంది నేను ఏమేమి వేసాను ఏంటి అని. ఇక్కడ ఇంకా పిల్లలు వచ్చేసరికల్లా నేను ఇల్లంతా కూడా ఊడ్చేసి తడిబట్ట వేసేసుకొని, ఈ రోజు నుంచి ముగ్గులు కూడా వేసుకోవచ్చు కాబట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఆవు పంచకం ఇల్లంతా కూడా చల్లానండి. అలా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఒక పక్క బట్టలు చెప్పాను కదా, ఆ పనులు అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను కానీ నాకు అస్సలు గ్యాప్ లేదు. ఈ మధ్యలో ఈవినింగ్ బయటికి కూడా వెళ్ళొచ్చామన్నమాట. సో ఇక ఈరోజు బ్లాక్ కట్టుకోవాలి అన్నట్టుగా ఏదో బ్లాక్ అయితే కట్టుకున్నాను, నాకు తెలిసిన పద్ధతిలో చెప్తున్నానులేండి. అలాగా ఇక ఈవినింగ్ కాఫీ అయితే పెడుతున్నాను. బయటకు వెళ్ళొచ్చాం కదా, లేట్ అయిపోయింది. బయట అయినా టీ తాగొచ్చు కానీ కొన్ని ప్లేసులలో అయితే టీ బాగుంటుంది, కొన్ని ప్లేసులలో నచ్చదు నాకు. అందుకే ఇక ఇంటికి వచ్చేసి మా వారిని అడిగాను అనమాట, కాఫీ తాగుదామా టీ తాగుదామా అనేసి. ఈయన టీ పెట్టమన్నారని చెప్పి ఇక టీ అయితే పెడుతున్నాను. ఈరోజు అన్నీ కొంచెం లేట్గానే జరుగుతూ ఉన్నాయి పనులు. నేను కూడా హడావిడిగా గాబరాగా పనులైతే చేయట్లేదు, నిదానంగా చేసుకుందాము ఏముందులే అనేసి అనుకున్నాను. ఇక టీ అయితే పెట్టేశాను. అందులో అల్లం టీ అంటే నాకు ఇష్టం కదా, అల్లం టీ పెడుతున్నాను. 2 ఇలాచీ వేసేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 6 అయిపోయింది టైం కూడా, కొంచెం లేట్ అయింది డిన్నర్ కూడా. ఇంక అంతే కదా, ఒక పని లేట్ అయిందంటే ఇంక అన్నీ లేట్ అవుతూనే ఉంటాయి. ఇక టెడ్డీ రూమ్లో బెడ్షీట్స్ అనమాట, లాస్ట్ ట్రిప్ ఇదే వేశాను. 3 o'clock అలా వేశాను, ఇంకా త్వరగా ఆరిపోయాయి. ఇప్పుడు అన్నీ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. 1 o'clock అలా మొత్తం అన్ని బట్టలు వేయడం, ఫోల్డ్ చేయడము. ఇక అన్ని సోఫాలోనే పెడుతున్నాను. వీటికి కూడా కొంచెం వాటర్ అది చల్లేసి లోపల పెట్టేద్దాంలే అనేసి. ఇక ధనుష్ వచ్చాడు. ధనుష్ కూడా ఇంకా కటింగ్ షాప్కి వెళ్ళాలి కదా వీళ్ళు ఈరోజు. సో మార్నింగ్ ఈయన కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ధనుష్ కూడా స్కూల్ నుంచి రాగానే వెళ్ళేసి వచ్చారు. ఇంట్లో పనులు ఇలా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి. కాకపోతే ఇన్ని పనులు కంప్లీట్ అయిపోయేసరికి ప్రశాంతంగా ఉంది. అన్నీ ఫినిష్ చేసుకున్నాను ఎట్ ఏ టైం అని చెప్పి. హెల్పర్ ఉంటేనేమో గిన్నెలు కానీ ఊడ్చి తడిబట్ట ఆ పనులు చేసినప్పుడు ఈ పనులు మనం చూసుకోవచ్చు. బట్ అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు. ఒక్కసారి బట్టలు వేసేదైతే బాగున్ను, ఈరోజైతే 5 times వేశాను, అందుకని కొంచెం లేట్ అయింది. ఇక అన్నీ ఫోల్డ్ చేసి సోఫాలోనే పెట్టేశాను. కర్టన్లు మాత్రం వేసేసేయాలి. టెడ్డీ ఏమంటుందంటే, కర్టన్లు తీసేసావు కదా మమ్మీ, మన ఇల్లు ఎందుకో చాలా పెద్దగా అనిపిస్తుంది, ఫ్రీగా బాగుంది, ఇలాగే ఉంచు రేపు వేసుకోవచ్చు అనేసి అంటుంది. ధనుష్ మాత్రం లేదు బాగాలేదు, బయట ఉన్న లైటింగ్ అంతా ఇంట్లోకి పడుతుంది, కర్టన్లు వేద్దామని ధనుష్. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫైనల్లీ కర్టన్లు అయితే వేయించానులేండి, ఎందుకంటే రేపు మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, ఈవినింగ్ వేయించాలి, నేనైతే వేయలేను. అందువల్ల మార్నింగ్ హడావిడి అయిపోతుంది, పిల్లలు స్కూల్కి ఈయన ఆఫీస్కి,
అదేదో ఇప్పుడే వేయించేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇక వేయించేసాను. ఈ బ్లాక్ బీడ్స్ మీకు గుర్తొచ్చాయా? నేను 2 వీడియోస్ బిఫోర్ ఏమో చూయించున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ లైఫ్ స్టైల్లో తీసుకున్నానండి. కొంచెం చైన్ లాగా లాంగ్ చైన్ వచ్చేసి అక్కడ ఈ డాలర్ వచ్చింది. దాన్ని నేనేం చేశానంటే ఆ చైన్ తీసేసి ఇలా బీడ్స్కి హ్యాంగ్ చేశాను అనమాట. ఏదో చేశానులేండి, బట్ ఫైనల్గా అయితే భలే ఉంది. నాకు అలా లాంగ్ పొడవుగా చైన్ వచ్చి దానికి డాలర్ వస్తే బాగోదు. ఆ పిక్ పెడతాను చూడండి మీకు ఎలా ఉన్న బీడ్స్ని ఎలా చేశాను అని. వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ పట్టు శారీస్ మీద కూడా చక్కగా కనిపిస్తుంది అనుకున్నాను. అంతే కదా, పెళ్ళైన లేడీస్కి బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, అది కూడా వెరైటీగా వేసుకోవాలనేది అనుకుంటూ ఉంటాను. పెద్దగా డాలర్ కనిపించట్లేదు, లుక్ బాగుంటుంది అని చెప్పి ఇలా చేసుకున్నాను అంతే. ఒక్కోసారి అంతే, నేనే నచ్చని బీడ్స్ని నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటాను. ఓకేనండి, ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.